మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ మూలిక ఎక్కడుందేంటి అంటే నా కన్నెట్లో కల్పిస్తుంది ఈ మూలిక అన్నమాట. వసుధ ఎంత కంత్రిదానివే. తమ్ముడు, నువ్వు ఈ రూమ్ లో ఉన్నావేంటి? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? మొత్తం చేస్తుంది నువ్వే కదా. మరిప్పుడు కొత్తగా నన్ను అడుగుతున్నావేంటి? ఏంటి తమ్ముడు, నేను చేయడం ఏంటి? నేనేం చేశాను? తెలియనట్టు మాట్లాడుకో. నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు నాకు బాగా తెలుసు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడికి గతం మొత్తం గుర్తొచ్చేసిందా? లేదే, నేను కలిపిన మందు వల్ల అలా జరిగే ఛాన్సే లేదు. కానీ ఇప్పుడు వీడి మాటల్లో మాత్రం ఏదో తేడా ఉంది. మోహన్ చెప్పినట్టుగా నా టైం ఏమన్నా బ్యాడా? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? సమాధానం ఏం చెప్పాలనా లేక తప్పించుకోవాలనా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు తమ్ముడు. నేను కలపడం ఏంటి? మాట మార్చాలని చూడకు. రోజు నువ్వు చేస్తున్న పనే కదా, ఆ మాత్రం నీకు తెలీదా? లేక నేను తెలుసుకోలేను అనుకుంటున్నా? నిజం చెప్తే నీకే మంచిది. లేదంటే పరిస్థితి ఆదిత్య గారి దాకా వెళ్తుంది. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు తమ్ముడు? ఇప్పుడు నేనేం చేశాను? చెప్పాను కదా నాకు మొత్తం తెలుసని. అయినా సరే ఇన్ని రోజులు నేనేమి పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం వదలను. అందుకే నిజం చెప్తే నీకే మంచిది. అది అది తమ్ముడు, నేనెందుకు అలా చేశానంటే దానికి కారణం చెప్పక్క. ఆదిత్య గారికి వాటర్లో జ్యూస్ కూడా కల్పిస్తున్నావు కదా. ఇప్పుడు ఇచ్చే టైం అయింది. దాని గురించి నేను వెతుకుతున్నాను. అది ఎక్కడుందో నువ్వు త్వరగా చెప్పక్క. టైం అయిపోతుందక్క, త్వరగా చెప్పు. అంటే ఇంతవరకు నువ్వు అడుగుతున్నది ఆ టానిక్ గురించా? అవును. మరి నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? ఏం లేదులే, నేను ఇంకేదో అనుకున్నాను. అయినా అది నా గదిలో ఎందుకుంటుంది? ఆదిత్య గారి గదిలోనే ఉంటుంది. అది నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. ఇంకేదో అంటున్నావు అంటే ఇంకెవరికైనా కలుపుతున్నావా? అదేం లేదు. నువ్వు ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్టు అడిగేసరికి నాకే తెలియకుండా నాకు కంగారు వచ్చేసింది. ఎంతైనా ఇంటి మేనేజర్ని కదా, తెలియకుండా ఏమైనా పొరపాటు చేశానేమో, అది నీకు తెలిసిపోయిందేమో అని భయపడ్డాను అంతే. నువ్వు వెళ్ళు తమ్ముడు. నీ భయం నాకు అర్థమైంది.
నీ బతుకేంటో తొందరలోనే బయటపడతాను. వీడి మాట ప్రవర్తనలో తేడా వచ్చింది. వీడిని కంట కనిపెట్టాలి. ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు, కానీ వీడి మాటలో ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. వీడిని కంట కనిపెట్టాలి. తారా, ఎక్కడికి వెళ్తున్నావు? పని అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. అదేంటి, ఇంకాసేపు ఉండొచ్చు కదా, అప్పుడే తొందర ఏముంది? వికాస్ గారు కూడా ఊళ్ళో లేరు కదా. ఆయన లేకపోయినా వేరు ఉన్నాడు కదా, వాణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. కరెక్టే, కానీ నువ్వు ఇంత తొందరగా వెళ్ళిపోతాను అంటే నాకెందుకో బాధగా ఉంది. అలా అని ఉండమందామా అంటే అవతల చంటి పిల్లాడు. సరే పద, నేనే డ్రాప్ చేస్తాను. వసుధ విషయంలో కాంతార ఏమీ తెలియనట్టు మౌనంగా ఉంటుంది. ఏదైనా కారణం ఉందా? ముందు అసలు వసుధ గురించి కాంతార ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలంటే కాంతారతో ఒంటరిగా మాట్లాడాలి. ఎందుకు? నేనే వెళ్తాను. ఏం పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను. నీతో మాట్లాడినట్టుగా కూడా ఉంటుంది. మీకెందుకు మేడం శ్రమ? నేనున్నాను కదా. అయినా పెళ్లి కూతురు మీరు ఇలా అటు ఇటు తిరుగుతుంటే గ్లామర్ పాడైపోతుంది మేడం. చూసావా సృజన, మీ కాబోయే శ్రీవారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. అంతే కదండి, నా గురించి ఎవరు ఏమీ అనుకోకూడదంటే సృజన గారి గురించి నేను ఇలాగే ఆలోచించాలి కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? తననొక్కదాన్నే పంపించేద్దామా? ఎందుకు? నేనున్నాను కదా, నేను తీసుకువెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. ఆ? సరే, మరి నువ్వు పెళ్లి కొడుకువే కదా, నీ గ్లామర్ పాడవదా? నేను డ్రైవర్ని కూడా కదా, ఎన్నిసార్లు తిరిగినా ఏమీ అవ్వదు. తారాగారు మీరు రండి. సరే సృజన, నేను గోపితో వెళ్తాను, వస్తాను. సరే. సందేహం లేదు, ఈ గోపిలో మార్పు ఖచ్చితంగా ఉంది. 2 రోజుల నుంచి వీడి ప్రవర్తనే తేడా అనుకున్నాను. ఇందాక నా గదిని వెతికాడు, ఇప్పుడు తారని తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ వీడు ఏం మాట్లాడతాడో, అది ఏం చెప్తుంది, అసలు వీడు ఎందుకు ఇలా మారిపోయాడో అన్నీ తెలుసుకోవాలి. కానీ ఎలా? నువ్వు వస్తే వచ్చానని చెప్పొచ్చు కదా. అదేంటి వసుదా, నువ్వు రోజు తిరిగే ఇల్లే కదా, ఇక్కడ ఎందుకు అంత భయపడుతున్నావు? నా భయం గురించి నీకు అర్థం కాదు. ఏదో జరుగుతోంది, అదేంటో తెలియడం లేదు. ఇందులో తెలియపోవడానికి ఏముంది? సృజనకి గోపికి పెళ్లి జరుగుతుంది, అందరూ అనుకున్నదే కదా, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. నిజమే, కొత్తగా ఇంకోటి కూడా జరిగింది కదా. ఏంటది? అదే వివాహ పాలకుడు అని ఆ శ్రీకర్ని పెట్టారు కదా. ఇంతవరకు నేనెప్పుడూ వినలేదు. బావగారింట్లో ఇలాంటి ఆచారం కూడా ఉందట. అది మనకు కొత్తగా తెలిసిన విషయం. నేనాలోచిస్తున్నది వివాహ పాలకుడు గురించి, విస్తరాకులు వేసేవాడి గురించి కాదు, గోపి గురించి. గోపి గురించా?
వాడి గురించి ఏం ఆలోచిస్తున్నావు? నేను నీకు ముందే చెప్పాను కదా, మన టైం బాగలేనప్పుడు దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. నువ్వు అది వినిపించుకోవట్లేదు. టైం బాగోలేకపోతే వాచ్ షాప్ వాడికి ఇచ్చి రిపేర్ చేయించుకోవచ్చు, కానీ జరుగుతున్నది తెలుసుకోకపోతే మనకు వాచ్ పోయేలా ఉంది. అసలు నువ్వు ఏం చెప్తున్నావో, ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఆ గోపిలోని మార్పుని నువ్వు గమనించావా? హ, నేనే చెప్పాను కదా వాడి జోలికి వెళ్ళొద్దని. మళ్ళీ గమనించావా అని అడుగుతావేంటి? రిపీట్ డైలాగ్ లాగా. ఇది జోక్ చేసే టైం కాదు, చాలా సీరియస్గా ఆలోచించాలి. గోపి ఇందాక నా రూమ్ మొత్తం వెతికాడు. అక్కడ వాడికేమి దొరకలేదని నాకు అర్థమైంది. కానీ వాడి మాటల్లో ఏదో తేడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ తారని తీసుకుని వెళ్తున్నాడు. అందుకే వాడి మీద ఒక కన్ను వేయాలని నేను ఫిక్స్ అయ్యాను. చూడు వసుదా, అమాయకురాలైన నా భార్య ఒక మంచి మాట చెప్పింది. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా ఆకాశమంత కనిపిస్తుంది. అదే అద్దంలో ఆకాశాన్ని చూస్తే ఆవగింజలా చిన్నగా కనిపిస్తుంది. మనం చూసే చూపుని బట్టి మనలో భయం పెరుగుతుంది. ఆ గోపి విషయంలో మరీ ఎక్కువ ఆలోచించి ఎక్కువ భయపడుతున్నావేమో. ఒకసారి ఆలోచించు. మనం నమ్మకంగా ఉంటూనే నమ్మక ద్రోహం చేస్తున్నాం. సాగినంత కాలం ఇది బాగానే ఉంటుంది. చిన్న తేడా వచ్చిందనుకో, మన బతుకే బస్ స్టాండ్ అయిపోతుంది. అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా మన పరిస్థితిని మార్చేస్తారు. అందుకే దేన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను. గోపి విషయం నేను ఆలోచిస్తాను. ఇదేంటో దీని మెంటాలిటీ ఏంటో. నేను ఒకటంటే దానికి రివర్స్ చేస్తుంది. మూలికలు కలపొద్దు అంటే నాకు తెలీదా అంది. ఇప్పుడు ఆలోచించొద్దు అంటే నేను తెలుసుకోవాలి అంటుంది. ఏమిటో. సరే గోపి, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. అదేంటి తారా మేడం, ఏదో పరాయివాడికి చెప్పినట్టు థ్యాంక్ యూ అంటున్నారు? నేను డ్రైవర్ని కాదు. నువ్వు నా వాడివి కాదు అని ఏ క్షణమైతే నిర్ణయించుకున్నాను, అప్పుడే నువ్వు నాకు పరాయి వాడివి గోపి. నేను నీకు దూరం అయితేనే నువ్వు సృజనాకి దగ్గరవుతావు. ఏంటి మేడం, నేను మాట్లాడుతూ ఉంటే మీరలా మౌనంగా ఉన్నారేంటి? సమాధానం చెప్పలేనప్పుడు మౌనమే సమాధానం అవుతుంది. నేను సమాధానం చెప్పలేనంత గొప్ప ప్రశ్న అడగలేదు. అయినా సరే మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీ చేత్తో కాఫీ ఇస్తానంటే నేను కూడా లోపలికి వస్తాను. తప్పకుండా ఇస్తాను. నువ్వు రావేమోనని అలా అన్నాను. రా. పదండి. నేను వసుధ గురించి తెలుసుకోవాలి కాంతారా. అలా తెలియాలంటే నేను పాత గోపిలాగే నీతో మాట్లాడాలి. అప్పుడే నువ్వు వసుధ విషయంలో అన్ని నిజాలు నాతో చెప్తావని నాకు తెలుసు. ఇప్పుడు నేను నీతో సరదాగా ఉన్నా నువ్వు వికాస్ భార్యవని గుర్తు పెట్టుకునే ప్రవర్తిస్తాను. బాబు ఇంకా పడుకోలేదా? లేదమ్మా, ఇప్పుడే పాలు పట్టించాను. సరే, వెళ్ళి పడుకోబెట్టు. రా గోపి. చెప్పు గోపి, కాఫీ టీ ఏం తాగుతావు? మీ చేత్తో విషం ఇచ్చిన ఆనందంగా తాగుతాను. ఏంటి మేడం, చిన్న జోక్ చేసినా అంత ఫీల్తో చూస్తారు? సరే, ముందు మీ చేత్తో మంచినీళ్ళు ఇవ్వండి మేడం.
గోపి, ఇన్నాళ్ళు మామూలుగా ఉండేవాడివి. ఈ మధ్య నీలో బాగా మార్పు వచ్చినట్టుంది. అవును మేడం, నేనేంటో తెలుసుకున్నాను. నా జీవితం ఏంటో నిర్ణయించుకున్నాను. అందుకే ఈ మార్పు. ఏంటి గోపి, నువ్వేం తెలుసుకున్నావు? అంటే అదే మేడం, సృజన గారు నన్ను ఇష్టపడుతున్నారని తెలుసుకున్నాను. అందుకేగా నీ మీద ప్రేమని నేను కూడా సమాధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సరే కానీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. చెప్తారా? ముందు నువ్వు అడిగితే కదా చెప్పడానికి. అది ఆదిత్య గారి ఇంట్లో ఉన్న వసతి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను అడిగానండి, మీరు సమాధానం చెప్పండి. అదేంటి గోపి, అక్క అని నువ్వే అభిమానంగా పిలుస్తావుగా. తను చాలా మంచిదని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు కదా. మరి ఇప్పుడేంటి వసుధ అని పేరు పెట్టు పిలుస్తూ ఏదో అనుమానంగా అడుగుతున్నావు? తన గురించి నీకేమైనా తెలిసిందా? అబ్బే అదేం లేదండి. ఆ ఇంటికి కాబోతున్న అల్లుణ్ణి కదా, ఆ ఇంట్లో ప్రతి విషయం నేను తెలుసుకోవాలి. అక్కడున్న వాళ్ళందరికీ ఏదో రకంగా రిలేషన్ ఉంది. కానీ ఈవిడ మాత్రం బయట నుంచి వచ్చింది కదా. ఇప్పుడు తన ప్రవర్తన కూడా కొంచెం విచిత్రంగా ఉంది. మీరు మనుషుల్ని బాగా అబ్జర్వ్ చేస్తారు కదా, అందులో మీ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహబంధం ఉంది కదా. మీరైతే కరెక్ట్గా చెప్తారని మిమ్మల్ని అడిగాను. అదే గోపి, వాళ్ళ మరదలు కాంతారా అచ్చం నాలాగే ఉండేదంట. ఓ 2-3 సార్లు నన్ను అడిగింది కూడా. మరది మీరేం చెప్పలేకపోయారా? మరది మీరేం చెప్పలేకపోయారా? మరది మీరేం చెప్పలేకపోయారా? అదేనండి, అలాగే ఉంటారు అంటే అవును నేనే అని చెప్పాల్సింది కదా. ఇది జీవితం గోపి, నవ్వుతూ చేసిన నవ్వుల పాలవుతాం. అందుకే తను నేను కాదు కాబట్టి కాదు అని చెప్పాను. తను కూడా నేను తన మరదల్ని కాను కాబట్టి నాతో నార్మల్గానే ఉంటుంది. అప్పుడప్పుడు అతి చేస్తుంది, అది అందరికీ తెలిసిందేగా. అది సరే కానీ వాళ్ళు ఎవరూ లేరా? తన భర్త ఉండేవాడంట, కానీ చనిపోయాడని చెప్పింది. ఒంటరి మనిషి కాబట్టి ఆదిత్య గారింటికొచ్చి పని చేసుకుంటున్నాను అని చెప్పింది. ఏదైతేనే తనిక్కడ తన బతుకుతుంది. అందుకే ఆవిడ విషయంలో నేను కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. అయితే వసుధ కాంతారాని తారా అనుకొని ఈ విషయంలో చాలా లైట్గానే తీసుకుందన్నమాట. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏంటి గోపి, ఆవిడ గురించి నేను చెప్తుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావేంటి? నీకు ఇంకా ఏమైనా తెలిసిందా? తెలియడానికి నా గతమేంటో నాకు తెలీదు, భవిష్యత్తు మాత్రం అర్థమైంది. నేను ఆ ఇంటి కళ్ళుండని, ఆ ఇంటి బాధ్యత అంతా తీసుకున్నాను కాబట్టి అందరి గురించి తెలుసుకుంటున్నాను. అంతకుమించి ఏమీ లేదు. మీరు ఇస్తానన్న కాఫీ ఇవ్వలేదు? ఒక నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను.
నన్ను క్షమించు గోపి. తను మా వదిన అని తెలిసినా నేను నీతో చెప్పలేను. ఎందుకంటే నీకు ఆ గతం గురించి తెలిసినా ఉపయోగం ఉండదు. నీవిప్పుడు ఆదిత్య గారికి అల్లుడివి కాబట్టి అక్కడికి సంబంధించిన విషయం మాత్రమే నీతో చెప్పాను. తమ్ముడు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కావట్లేదు? అన్నీ తెలుసుకోవాలని కదా చేస్తున్నాను. ఏంటక్క, నేనేం మాట్లాడినా నువ్వెందుకంత భయపడుతున్నావు? ఏం లేదు తమ్ముడు. అవును, నా పెళ్ళంటే ఒక విషయం గుర్తొచ్చింది. బావగారు ఎక్కడున్నారు?